ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మనిష. ఈరోజు మన ఈ వీడియోలో సగ్గుబియ్యం సేమియా పాయసం చూపించబోతున్నానండి. మీరు అనుకునే విధంగా కాకుండా ఈ సేమియా పాయసంను చాలా అంటే చాలా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ సేమియా పాయసం వీటిలో నేను చక్కెరకు బదులుగా బెల్లం కూడా వాడుతున్నాను కాబట్టి హెల్త్కి కూడా మంచిదేనండి. ఈ సేమియా పాయసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధంగా ఈ సేమియా చేస్తే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను పక్కా కొలతలతో చూపిస్తున్నాను. సగ్గుబియ్యం, బెల్లం, సేమియా ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యంని నానబెట్టేసుకుందాం. ఇక్కడ ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టేసా. అలాగే ఒక కప్పు సేమియాకి 3 కప్పుల పాలని మరిగించేసి పెట్టుకుందాం. పాలు తక్కువగా ఉన్నాయంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. పాలు మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసేసి సేమియాను వేయించుకుందాం. నెయ్యి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎటువంటి స్మెల్ లేని ఆయిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రైలా చేసుకుందామండి. ఈ సేమియాను స్మెల్ లేనిది అంటే పల్లి ఆయిల్ అది కొద్దిగా స్మెల్ అనిపిస్తుంది కాబట్టి మనం ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఉంటే కాస్త వేసి వేయించేసుకోవాలి ఈ సేమియాను. కొంతమందికి నెయ్యి స్మెల్ అంటేనే పడదు, నెయ్యి అంటేనే పడదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా లైట్గా ఆయిల్ తీసుకొని వేయించుకుందాం. సేమియా అనేది మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. మనకి ఇలా వచ్చిన తర్వాత ఈ సేమియాని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే గిన్నె పెట్టేసి అందులోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని తీసుకుందాము. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం సేమియా యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు అయితే ఈ సేమియా అనేది మనకి ఇక్కడే ఉడికేయాలండి. బాగా మనకి ఇక్కడే సేమియా దగ్గర పడిపోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంని కూడా వేసేద్దాం. ముందుగానే నానబెట్టాము కాబట్టి ఈ సగ్గుబియ్యం తొందరగానే ఉడికేస్తాయి, కాస్త జిగటగా అనిపిస్తుంది. అలాగే దీన్ని మనం పిల్లలకు మోషన్స్ పెట్టినప్పుడు కూడా ఈ సేమియా ఇవ్వండి, మోషన్స్ కూడా తగ్గుతాయి. సగ్గుబియ్యం వేస్తున్నాం కాబట్టి పిల్లలకు మంచిది, ఇంకా హెల్త్ కూడా. అందులోకి కొద్దిగా కచ్చాపచ్చగా తెచ్చుకున్నటువంటి 2 యాలకులను కూడా వేసేసి కలిపేసుకుందాం. మనకైతే ఇక్కడ సేమియా ఉడికింది. దగ్గర పడుతున్నప్పుడు అందులోకి బెల్లం వేసేద్దాం. 1 కప్పు సేమియాకు 1 కప్పు బెల్లము సరిపోతుందండి. బెల్లం అంతా ఉండలు లేకుండా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ పై నుంచి దించేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇందులోకి పాలను యాడ్ చేయండి. మరీ వేడి మీద ఉన్నప్పుడు పాలను యాడ్ చేస్తే పాలు విరిగిపోయినట్టు అవుతాయి కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత పాలను యాడ్ చేసి అందులోకి బాదం, జీడిపప్పు, కిస్మిస్ని వేద్దాం. కావాలి అంటే మీరు వీటిని నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా కచ్చాపచ్చగా దంచేసి వేసేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సేమియా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది. కొంతమంది సేమియా ఉడుకుతున్నప్పుడే పాలను యాడ్ చేస్తారు. అలా పాలు యాడ్ చేస్తే పాలు మనకు విరిగిపోయినట్టు పూసగా అనిపిస్తాయండి. కాబట్టి చల్లారిన తర్వాతనే పాలు యాడ్ చేయండి. ఇది వచ్చేసి సాయంత్రం అన్నమాట. సాయంత్రం తీసిన నేను ఈ వీడియో. అస్సలు సేమియా నేను చేసినప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా సాయంత్రం వరకు కూడా అలాగే ఉంది, అసలు గట్టి పడలేదు. ఒకసారి చూడండి, పాలతో పాటు జ్యూసీగా అలాగే ఉంది, అస్సలు గట్టి పడకుండా ఉంది. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.